వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్ల బలగం కనీసం 50 మంది వరకు ఉంటారు. పార్టీ ఓడిపోకముందు వీరు తరచూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవారు. ఇప్పుడు ఒకరిద్దరు తప్ప ఎవరూ కనిపించడం లేదు. జిల్లాల్లో కనీసం పార్టీ క్యాడర్కు కనిపించడం లేదని చెప్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని పిలుపునిస్తున్నా చాలామంది స్పందించడం లేదు. కొంతమంది తప్పనిసరిగా పార్టీ ఆఫీసుకు, కార్యక్రమాలకు వస్తున్నా నోరు తెరవటం లేదు. కొత్త ప్రభుత్వంపై అప్పుడే విమర్శలు ఎందుకని చాలామంది అనుకుంటున్నారు. వైసీపీ ఓటమి చిన్నది కాదు. ముఖ్యంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు సీనియర్ నేతలు అనే ట్యాగులున్న వారు కూడా వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోసారి పార్టీకి భవిష్యత్తు ఉందా లేదా అన్న స్థాయిలో ఫలితాలు వచ్చాయి. ఉత్తరాంధ్ర వైసీపీలోకి కింగులుగా ఉన్న ధర్మాన, బొత్స సత్యనారాయణ వంటి వారు ఘోరంగా ఓడిపోయారు. వారే కాదు, కంచుకోటల లాంటి నియోజకవర్గాల్లో పరాజయం పాలయ్యారు. ఉత్తరాంధ్రలో కూటమి నేతలకు వచ్చిన మెజార్టీలు చూస్తే తమ 5 ఏళ్ల పాలనపై ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో వైసీపీ ముఖ్యులకు అర్థమైంది. అందుకే వీలైనంత వరకు సైలెన్స్ పాటించడం మంచిదని అనుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఆవేశపడి ప్రయోజనం లేదని అనుకుంటున్నారు. వైసీపీ హయాంలో నోరున్న నేతలకు మంచి పలుకుబడి ఉండేది. చాలామంది ప్రెస్ మీట్లు పెట్టి దడదడలాడించేవారు. రోజా దగ్గర నుంచి కొడాలి నాని వరకు ఓ 10 మంది ఇలాంటి ప్రెస్ మీట్లకు ప్రసిద్ధి చెందినవాళ్ళు. ఇప్పుడు అడపాదడపా పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నారు. వినుకొండలో జరిగిన హత్యాయత్నం ఘటనపై గుంటూరుకు చెందిన నేతలెవరూ ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు. విశాఖలో ఉన్న గుడివాడ అమర్నాథ్ ఆ బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది. ఓడిపోయినప్పటి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎవరికీ కనిపించలేదు. బడ్జెట్పై శ్వేతపత్రం తర్వాత హఠాత్తుగా హైదరాబాదులో ప్రత్యక్షమై ప్రెస్ మీట్ పెట్టారు. మిగిలిన నేతలు ఆ మాత్రం దర్శనం కూడా ఇవ్వలేకపోతూ ఉండటంతో వైసీపీ క్యాడర్ కూడా కంగారు పడుతుంది. వైసీపీ హయాంలో టీడీపీ నేతల్ని వ్యక్తిగత శత్రువులుగానే చూశారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టి అరెస్టులు చేశారు. ఆస్తుల విధ్వంసం చేశారు. వారాంతాల్లో అయితే బుల్డోజర్స్తో విరుచుకుపడేవారు. ఇలాంటి పరిణామాలతో 5 ఏళ్ల పాటు టీడీపీ నేతలు సమస్యలు ఎదుర్కొన్నారు. మాకు అధికారం అందితే మీ సంగతి చూస్తామంటూ టీడీపీ నేతలు ఎన్నోసార్లు హెచ్చరించారు. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో వారిని రెచ్చగొట్టడం ఎందుకన్న ఉద్దేశంలో చాలామంది సీనియర్ నేతలు సైలెంట్గా ఉన్నట్లుగా భావిస్తున్నారు. వీరిలో ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది ఉండరో కూడా స్పష్టత ఉండటం లేదు. ఏ పార్టీలో ఛాన్స్ లేకపోయినప్పటికీ గుంటూరులో ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి టీడీపీని మరింత రెచ్చగొట్టేలాగా ఉండటంతో అది ఆయన కన్నా పార్టీ నేతలకే ఎక్కువ ముప్పు వచ్చేలా ఉందన్న అభిప్రాయం వినిపిస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పటికీ పీకల్లోతుల్లో సమస్యల్లో మునిగిపోయి ఉంటే ఆయన ఎప్పుడో 50 ఏళ్ల కిందట చంద్రబాబును కొట్టారని, అదే కోపమని సరికొత్త రూమర్ను ప్రచారంలోకి తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఇది పెద్దిరెడ్డికి మరింత సమస్యగా మారనుంది. వైసీపీ ముఖ్య నేతలు ఇప్పటికిప్పుడు గతంలో తాము చేసిన వ్యవహారాలకు సంబంధించి తమను తాము కాపాడుకోవడమే కీలకమన్నట్లుగా ఉన్నారు. అందుకే ఎవరూ పెద్దగా నోరు తెరవటం లేదని, ముందుకు రావటం లేదని అంటున్నారు.